Hey guys, JP here. Welcome to my ఛానల్. సో ఈరోజు నేను మీకు ఆల్గో ట్రేడింగ్ మాన్యువల్ ట్రేడింగ్ కంటే ఎందుకు బెస్ట్ అని దాని గురించి మాట్లాడుతున్నాను. సో లాస్ట్ 2 years నుంచి నేను మాన్యువల్ ట్రేడింగే చేస్తూ వచ్చేవాడిని. ఈవెన్ నాకు అంటూ కొన్ని మంచి స్ట్రాటజీస్ ఉన్నప్పటికీ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట. అండ్ మనం ప్రాఫిట్ బుక్ చేసేటప్పుడు కానివ్వండి, ఎంట్రీ తీసుకునేటప్పుడు కానివ్వండి, పొజిషన్ మేనేజ్ చేయడం, రిస్క్ మేనేజ్ చేయడం అనేవి మాన్యువల్ ట్రేడింగ్లో మనకి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. మనకి ఆ ప్రాపర్గా మనం ఆ సైకాలజీని అడాప్ట్ చేసుకునేంత వరకు, మనం స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యేంత వరకు కూడా మీరు మాన్యువల్గా ట్రేడ్ చేస్తుంటే మాత్రం మనం ఎంతో కొంత మనీని అయితే లూజ్ అవుతూనే ఉంటాము. సో అది ఓవర్ ద ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఒక 5-6 సంవత్సరాల దాకా కూడా పట్టొచ్చు మేబీ. ఓకే, కొంచెం అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. బట్ మనకి ఇది ఆల్గో ట్రేడింగ్ అనేది ఎవరికైనా కూడా సేమ్గానే ఉంటుంది. ఒకసారి మీరు దాన్ని అడాప్ట్ చేసుకుంటే వితిన్ 1 yearలో మీరు దాన్ని ఫాలో అయిపోతారనమాట. సో అందుకోసమే నేను ఇది మీకు అవసరం అవుతుంది ప్లస్ హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే దీని గురించి అయితే చెప్తున్నాను. సో మామూలుగా మనకి హ్యూమన్ బిహేవియర్ అనేది మనం చాలా ఇండిసిప్లైన్గా ఉంటాం అనమాట. సో ఈవెన్ నాకు మార్కెట్ ఫాలో అవుతుంది లేదా మార్కెట్ రైజ్ అవుతుందని తెలిసినప్పటికీ కూడా నా ఇండికేటర్ని బేస్ చేసుకొని నేను ప్రాపర్గా అయితే పొజిషన్స్ని మేనేజ్ చేయడం కానీ, రిస్క్ని మేనేజ్ చేయడం కానీ చేయలేకపోతున్నాను. అండ్ నా దగ్గర క్యాపిటల్ ఉన్నప్పటికీ కూడా నేను ఫుల్ క్యాపిటల్ని డిప్లాయ్ చేయడానికి భయపడిపోతున్నాను అనమాట. ఎందుకంటే ఎంత రిస్క్ వెళ్ళిపోతుందో, ఏం జరుగుతుందో అనే ఒక ఎమోషనల్ పెయిన్ అనేది నా మనసులో ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా అలా జరుగున్నాయి కాబట్టి నాకు ఆ పొజిషన్ డిప్లాయ్మెంట్ అనేవన్నీ కూడా కష్టమైపోతుంది అనమాట. ఓకే, ఇట్లా మీరు కూడా ఎమోషనల్గా ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అవుతుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూనే ఉంటారు, మనీ లూజ్ అవుతూనే ఉంటారు. మనం అనుకున్నవి మనం చేయలేము అనమాట. ఈవెన్ మీరు స్కాల్పింగ్ చేద్దామనో లేకపోతే ఏదో ఒక ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దామని ట్రై చేసినా కూడా మీరు అనుకున్న ట్రేడ్లో మీరు ఎంతసేపు ఉంటున్నారు అనేది ఒకసారి గమనించండి. అలాగే మీరు ఎన్ని ట్రేడ్స్ చేద్దాం అనుకోని ఎంటర్ అయ్యి ఎన్ని ట్రేడ్స్తో క్లోజ్ చేస్తున్నారు చూడండి. ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ని ఎన్నిసార్లు మీరు ఆ డే ఎండ్కి వెళ్ళేటప్పటికి లాస్లో క్లోజ్ చేస్తున్నారు అనేది కూడా మనం గమనించవచ్చు. సో ఇదంతా కూడా మన బిహేవియర్ని బేస్ చేసుకొని మన ట్రేడింగ్ పెర్ఫార్మెన్స్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే మనం స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాలి, లేదంటే సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్ అయితే షిఫ్ట్ అవ్వచ్చు. సో నేను రెండింటిలో సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్ని ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. లెస్ క్యాపిటల్తో కావాలంటే 1 lot అయినా మనం పొజిషనల్గా లేకపోతే ఇంట్రాడేగా అయినా ట్రై చేయొచ్చు. బట్ మోర్ దెన్ మనం 1 lot కంటే సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్ అనేది అడాప్ట్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో నేను వాటిలో అయితే కొన్నిటిని చెప్దాం అనుకుంటున్నాను మీకు. సో మనకి ఎమోషన్స్ అనేవి ఏముండవు. మనం సర్టెన్ రూల్స్ ఇస్తాము, ఆ రూల్స్ని బేస్ చేసుకొని మన అల్గారిథం అనేది మనకైతే ట్రేడ్ చేస్తుంది. ఈవెన్ మీకు కోడింగ్ రాకపోయినప్పటికీ కొన్ని ప్లాట్ఫామ్స్లో మీకు ఆ వెసులుబాటు అయితే ఉంటుంది అనమాట. మీరు సర్టెన్ రూల్స్ ఇచ్చేసి మీ క్యాపిటల్ని మీ డిమెట్ అకౌంట్లో యాడ్ చేసి ఆ ప్లాట్ఫామ్కి లింక్ చేసినట్లయితే మీకు ఈజీగా ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. మీరు ఎప్పుడో మీకు వీలైనప్పుడు ఒకసారి గమనిస్తే సరిపోతుంది అనమాట. ఈవెన్ మీరు చార్ట్స్ కూడా చూడనక్కర్లేదు. ఓకే, సో 1 monthలో మీకు ఆ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, రియల్గా మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీ రూల్స్ తీసుకుంటుందా లేదా ఆ ప్లాట్ఫామ్ అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ట్రేడ్స్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా, స్టాప్ లాస్లు కరెక్ట్గా ట్రిగర్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. 1 monthలో మీకు క్లియర్ కట్ వ్యూ అయితే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీకు చాలా ఫ్రీ టైం దొరుకుతుంది అన్నమాట ఆల్గో సంబంధించి. సో అంటే మీరు ఇంకా ఎక్కువ చార్ట్స్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు బదులుగా అక్కడ ఒక బాట్ అనేది ఉంటుంది కాబట్టి అది ట్రేడింగ్ చేస్తుంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఫ్రీ టైంని అయితే గెట్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకా ఏంటంటే సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్ అనేది మనకి ఇప్పుడు ఈరోజు మార్కెట్ సడన్గా ఫాల్ అయింది, మీరు ఎంటర్ అవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. బట్ అది రూల్స్ ప్రకారంగా ఎంటర్ అయిపోతుంది. లేదు మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఎగ్జిట్ అవ్వాలా లేదా అనే ఒక ఆలోచనలో మీరు ఉంటారనమాట. ఓకేనా, కాకపోతే సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్లో ఏమవుతుంది, దాని రూల్స్ ప్రకారంగా అంటే మీరు ఇప్పుడు 1000 వస్తే ట్రయల్ చేయమన్నారు, 1000 వచ్చినాక అది లాక్ చేసి ట్రయల్ చేస్తూ ఉంటుంది. ఓకే, బట్ మాన్యువల్గా మనం ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తుందేమో లేకపోతే వెనక్కి వస్తుందేమో అని మనం ఏదో ఒక ఆలోచనతో మనం అక్కడున్న ప్రాఫిట్ని లాస్ని మనం ఇంపాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, సో వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి అయితే మీకు సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను చాలా లేట్గా ఈ విషయాన్ని అయితే తెలుసుకున్నాను అనమాట. సో ప్రీవియస్గా మేము ఒక అల్గారిథం క్రియేట్ చేసాం, అది ఓవర్ నైట్ మేము క్యారీ చేస్తూ వచ్చినప్పటికీ నాకు కొంచెం భయం వేస్తుండేది అనమాట. ఓవర్ నైట్ దాన్ని హోల్డ్ చేయాలంటే, ప్లస్ దాని ఎగ్జిక్యూషన్ కూడా కొంచెం టఫ్గా ఉండింది. సో అందువల్ల మేము దాన్ని అయితే డిస్కార్డ్ చేసాము. ఇప్పుడు నేను ఏదైతే కొన్ని అల్గారిథమ్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను, సో వాటి రిజల్ట్స్ కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మీకు
ఈ ఆల్గో ప్లాట్ఫామ్స్ 2 ఉన్నాయి. నేను 2 యూస్ చేశాను రీసెంట్గా లాస్ట్ 10 days నుంచి. వాటిలో చాలా టైం అయితే స్పెండ్ చేశాను. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఏది మీకు బెస్ట్ అవుతుందో మీరు చూస్ చేసుకునే విధంగా అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఓకే, సో దయచేసి ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్ అయితే వెళ్ళిపోండి. దయచేసి క్యాపిటల్ బ్లో చేసుకోవద్దు. ఓకే, సో ఇది సీరియస్గా మీరు తీసుకోండి. ఎన్ని చార్ట్స్ చూసినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళి మీరు ట్రైనింగ్ తీసుకున్నా కూడా స్టిల్ మీ ఎమోషన్సే మిమ్మల్ని ట్రేడ్లో ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంటాయి అన్నమాట. సో అవి ఉన్నప్పుడు మనం ఎంత మంచి స్ట్రాటజీని తీసుకొచ్చినా ఆ స్ట్రాటజీలో మనం ఫెయిల్ అవడం అయితే పక్కా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకొని సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్ని ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ లాస్లోకి వెళ్ళకపోయినా ఎంతో కొంత ప్రాఫిట్లో మీరైతే కనిపిస్తారనమాట సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్లో అయితే. అండ్ మీకు రోజు అదొక రూల్స్తో ఎగ్జిక్యూట్ అవుతుంటుంది కాబట్టి మీరు దాన్ని కదిలించాలి, లేకపోతే మీరు ఇంకేదైనా చేయాలి దాంట్లో, అంటే మీరు మాన్యువల్గా ఏదైనా ట్రేడ్ చేయాలన్నా కూడా మీకు అది కొత్తగా అనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే మీరు దానికి అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్కి. సో మీరు చార్ట్ని చూసి చార్ట్లో ఏం జరుగుతుందని ఇన్వాల్వ్ అవ్వడం చాలా తగ్గిపోతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా అయితే కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ట్రేడింగ్ చేసేటప్పుడు. సో ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ లోపల కూడా ట్రై చేయొచ్చు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అవన్నీ కూడా సజెస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.